వనస్థలిపురం మహిళా హత్య కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. సునీతను హత్య చేసేందుకు మొదటి భర్త మహేష్ కొన్నాళ్లుగా రెక్కి నిర్వహించాడు. ఆమెను వెతికేందుకు తుర్కయాంజల్లోని ఓ హాస్టల్లో మకం వేశాడు. 2 నెలలుగా వెతికిన నిందితుడు మహేష్ వనస్థలిపురంలోని కప్పల చెరువు సమీపంలో సునీత కాపురం పెట్టినట్లు గుర్తించాడు. ఆమెను హత్య చేయాలని నిర్ణయానికొచ్చిన తర్వాత ఆన్లైన్లో కత్తులు, చెట్ల కొమ్మలు కట్ చేసే కట్టర్, చైన్ రంపం మిషన్ను ఆన్లైన్లో కొనుగోలు చేశాడు. హత్య తర్వాత డెడ్ బాడీని తరలించేందుకు 2 బ్యాగులు సైతం కొని హాస్టల్కి తీసుకొచ్చాడు. బుధవారం ఉదయం హాస్టల్ నుంచి బ్యాగులతో బయటకు వెళ్లాడు మహేష్. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ను అద్దెకు తీసుకుని అదే కారులో సునీత ఉంటున్న అపార్ట్మెంట్ దగ్గరకు వెళ్లాడు. బ్యాగుల్లో కత్తులు, రంపాలు తీసుకెళ్లి కిరాతకంగా చంపేశాడు. వనస్థలిపురం మర్డర్ కేసులో మహేష్ అరెస్టు చేశారు పోలీసులు. తన మొదటి భార్యని అత్యంత దారుణంగా నిన్న హత్య చేశాడు మహేష్. ఈ నేపథ్యంలోనే అతన్ని నిన్న అదే ఇంట్లో ఎక్కడైతే హత్య చేశాడో అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నెంబర్ 401లో అదే ఇంట్లో అతన్ని కస్టడీలోకి కూడా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అతనికి సంబంధించిన రిమాండ్ ఒకవైపు కొనసాగుతుంది. దానికి సంబంధించి ప్రస్తుతం మనం తుర్కయాంజల్లో ఇది అరుణ్ పీజీ హాస్టల్. ఇదే హాస్టల్లో మహేష్ దాదాపు రెండు నెలల నుంచి ఇదే హాస్టల్లో ఉంటున్నాడు. సునీత అడ్రస్ కోసం అంటే ఎప్పుడైతే 2022లో వీళ్ళకి పెళ్లి కావడం, ఆ తర్వాత కెనడాకి వెళ్లిపోయిన తర్వాత 8 నెలల లోపే వాళ్ళిద్దరి మధ్య గొడవ రావడంతో విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఆమె అప్పుడే తిరిగి వచ్చేసింది. ఆ తర్వాత మహారాష్ట్రలో ఒక పోలీస్ స్టేషన్లో సునీత ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో మహేష్ ఇండియాకి తిరిగి రావడం జరిగింది. ఆ తర్వాత 2024లో వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఆ నేపథ్యంలో విడాకులు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత మహేష్ తల్లి చనిపోవడంతో కెనడాకి తిరిగి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. కానీ తిరిగి కెనడాకి వెళ్ళడానికి మాత్రం అతనికి సాధ్యం కాలేదు. ఎందుకంటే లుకౌట్ నోటీసు ఉండడంతో వీసా కూడా రద్దు కావడం జరిగింది. ఈ నేపథ్యంలో సునీత పైన కక్ష పెంచుకున్నాడు. అదే సమయంలో సునీత 2వ వివాహం చేసుకుందన్న సమాచారం కూడా తెలిసింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఇదే హాస్టల్లోనే అరుణ్ పీజీ హాస్టల్లోని ప్రస్తుతం మనం చూస్తున్న గదిలోనే ఇతను మహేష్ గత నెల రోజులుగా అద్దెకు ఉంటున్నాడు. ఇక్కడే ఉంటూ సునీతకు సంబంధించిన ఆచూకీ కనిపెట్టాడు. వనస్థలిపురంలోని కప్పల చెరువు దగ్గర ఉన్న ఒక అపార్ట్మెంట్లో ఆమె నివాసం ఉంటుందన్న విషయం తెలుసుకుని ఆ ఇంటి దగ్గర 3 రోజుల పాటు రెక్కి నిర్వహించాడు. అలాగే ఆమెను కడ తీర్చేందుకు ఆన్లైన్లో కొబ్బరి బోండాలను నరికే కత్తి ఒకటి, అంటే కొబ్బరి బోండాలను కొట్టే కత్తి ఒకటి, అలాగే చెట్ల కొమ్మలను నరికేసే ఒక పెద్ద కటర్ని, దీంతో పాటుగా ఒక ఆటోమేటిక్ రంపం ఉంటుంది. అది మొత్తం కూడా చైన్లతో ఉండే రంపం ఉంటుంది. ఆ రంపాన్ని మొత్తం 3 వాటి పరికరాలని ఆన్లైన్లో కొనుగోలు చేశాడు. 2 బ్యాగులను కూడా సిద్ధం చేసుకున్నాడు. ఒక జత బట్టలను పెట్టుకున్నాడు. అలాగే ఒక క్యాన్లో పెట్రోల్ పోసుకున్నాడు. వాటన్నిటిని కూడా హత్య జరగడానికి ముందు రోజు అంటే నిన్న బుధవారం ఉదయం ఇక్కడి నుండే 2 బ్యాగులని తను అప్పటికే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ని అద్దెకు తీసుకున్నాడు. ఆ 2 బ్యాగులను ఇదే హాస్టల్లోని ప్రస్తుతం మనం చూస్తున్న ఇదే గది నుండి అతను తీసుకొని వనస్థలిపురంలోని కప్పల చెరువు దగ్గర ఉన్న అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ సునీత ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించి ఆమెను హత్య చేయడం జరిగింది. ఆ తర్వాత అదే సమయంలో అత్త, ఎవరైతే సునీత అత్త ఉందో ఆమె లోపలికి రావడంతో రక్తం మడుగులో ఉన్న కోడల్ని చూసి కేకలు వేయడం, అక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాసులందరూ కూడా వెంటనే పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయగా అతను అపార్ట్మెంట్లోని ఫ్లాట్లో, సునీతకు సంబంధించిన ఫ్లాట్లోని ఒక గదిలోకి వెళ్ళి లోపలికి వెళ్ళి పెట్టుకున్నాడు. ఎవరైనా వస్తే పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటానంటూ కూడా బెదిరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు చాకచక్యంగా మహేష్ని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. స్టేషన్కి వెళ్ళి అతన్ని స్టేట్మెంట్ రికార్డు చేసి ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్ కూడా సిద్ధం చేస్తున్నారు. కేవలం 2వ పెళ్లి చేసుకోవడమే కాకుండా కెనడాకు తాను వెళ్లేందుకు ఏదైతే వీసా ఉంటుందో ఆ వీసా రద్దు కావడానికి కూడా సునీత మహారాష్ట్రలోని పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు, దానికి అనుగుణంగా లుకౌట్ నోటీసు, వీటి ద్వారానే తన కెనడా వీసా కూడా రద్దయింది. కాబట్టి తనని విడాకులు తీసుకోవడం, తన నుండి మళ్ళీ 2వ వివాహం చేసుకుని హ్యాపీగా సునీత గడుపుతుందన్న పగ పెట్టుకోవడం జరిగింది. ఆ కక్షతోటే ఆమెని కడ చేర్చాలని పక్కా ప్లాన్ ప్రకారం, అంటే మీర్పేటలో మనం చూసాం ఏ విధంగా హత్య చేశారు, ముక్కలుగా నరికి అసలు బాడీనే కనిపించకుండా చేశారు. ఆ విధంగా ఇతను కూడా చేయాలనుకున్నాడు. అందుకు తగ్గట్లుగా ఇనుప కటర్లు, అలాగే దానికి సంబంధించిన ఆటోమేటిక్ రంపం మిషన్ని, పెట్రోల్ని మొత్తం కూడా కొనుగోలు చేసి తీసుకొని వెళ్ళాడు. కానీ హత్య చేసిన తర్వాత డెడ్ బాడీని తీసుకెళ్లే అనుకున్న టైంలో ఎప్పుడైతే సునీత అత్త అక్కడికి వచ్చి చూసిందో అప్పుడే ఈ మొత్తం కూడా బయటికి
రావడం జరిగింది. ఒకవేళ ఆ టైంలో గనక సునీతకు అత్త అక్కడికి రాకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆమె డెడ్ బాడీని మిషన్ కట్టర్ తోటి కట్ చేసి ఆ తర్వాత ముక్కలుగా చేసి తీసుకొని వెళ్ళేవాడు అనేది కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే అంత అత్యాధునికమైన ఎక్విప్మెంట్స్ ఆయన తీసుకొని వెళ్ళాడు మహేష్ తన వెంట హత్య చేయడానికి. దీనికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు ఇదే కోణంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిమాండ్ రిపోర్ట్ కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే మహేష్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇవాళ సాయంత్రంలోగా అతన్ని కోర్టు ముందు హాజరుపరచనున్నారు పోలీసులు. కెమెరా సీతారాం బాబుతో రాధాకృష్ణ ఎన్టీవీ హైదరాబాద్.